చెప్పుతల్లే ఏంటి ఇది? నీ పేరేంటి? నా పేరు మేఘన మేడం. మేఘన. బాబాయ్ గొంతు. మా హస్బెండ్ నాకు ఇష్టం లేదండి. ఏంటి హస్బెండ్ అని ఇటు చూపిస్తున్నావు? ఇద్దరులో ఎవరు హస్బెండ్ నీకు? రవి రవి మీ హస్బెండా? మరి ఆయన ఎవరు? మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. తాళి కట్టాడటగా సీక్రెట్ గా కట్టాడా? నువ్వేంటి అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు 2 తాళ్ళు వేసుకొని వెళ్తావా? లేదండి, నా మెల్లో ఉన్నది అది. కాదు, ఫస్ట్ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ అబ్బాయి ఎప్పటి నుంచి పరిచయం, రవి ఎప్పటి నుంచి పరిచయం, ఆ అబ్బాయితో పరిచయం ప్రేమిస్తున్నప్పుడు అతనితో తాళి కట్టించుకున్నావు, మళ్ళీ ఇతనితో ఎందుకు తాళి కట్టించుకున్నావు, వివరాలు చెప్పు. ఆయన కాలేజ్ ఎప్పటి నుంచి తెలుసండి, నాకు బలవంతంగా పెళ్లి చేశారు. నాకు ఈయన ఇష్టం లేదు. కృష్ణ ఇష్టం నీకు? ఈయన అంటే నాకు ఇష్టం లేదు. కృష్ణ ఆయన పెళ్లి చేస్తే ఇంకా సాటిని పెళ్లి చేసుకున్నాం మేము. అనుకోకుండా మాకు మ్యారేజ్ చేయడం, ఫస్ట్ నైట్గా పంపించడం, ఆయన రావడం, అమ్మ వాళ్ళుగా మేము కలుసుకున్నాము. అది ఎందుకంత ఆ రోజే, ఆ ఫస్ట్ నైట్ రోజే మీరు అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఏది ఒప్పుకోలేదు? కుల మతాలు వేరని మాకు పెళ్లికి ఒప్పుకోలేదు. కాదమ్మా, మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు కదా, అప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్లు ఏం జరగలేదా? ఫిజికల్ రిలేషన్ ఏమీ లేదా? అంత పవిత్రంగా ఉన్నారు. ఇట్లా అంటే కలిస్తే పెళ్లి చేస్తారు వాళ్ళే, ఇంకా ఒప్పుకోరు కదా అనుకున్నాం. కానీ వీళ్ళు ఇంకా బలవంతంగా మాకు కాపురం. సరే, నువ్వు పెళ్లి రోజు ఫస్ట్ నైట్ రోజు అబ్బాయి డోర్ తీసుకొని కిటికీలోంచి వచ్చాడు. అది రెడ్ హ్యాండెడ్ గా దొరికితే అందరి జీవితాలు నాశనం అవుతాయని తెలుసా? ఆ రిస్క్ ఎందుకు తీసుకున్నావు? అప్పుడు చచ్చిపోరా మీ తల్లిదండ్రులు? కదమ్మా, అసలు నీ పట్టుదల ఏంటమ్మా? ఫిజికల్ గా కలవాలంటే అప్పుడు పెళ్ళైన తర్వాత కలవచ్చు కదమ్మా. ఇప్పుడు ఎందుకు ఇదేంటి ఈ రోజు కలవాలి అంటే ఇష్టం కదా, ఇంకా ఇలా అయినా మాకు ఒకటి చేస్తారు అనేసి చేసాం అంతే. అదే పెళ్లికి ముందే చేయొచ్చు కదా, ముందే చేయొచ్చు కదా. చచ్చిపోతానని ఏదో అన్నావంట, ఏంటి నువ్వు అన్నావా అతను అన్నాడా? అతనే అన్నాడు. ఆయన తనంటే నాకు కూడా ఇష్టమే. ఇష్టమేలేండి, అది ఎవరు కాదన్నారు. కానీ ఆ రోజే అలా కలవాలి అనేటటువంటి ఉద్దేశం, అంత రిస్క్ తో కలవాలనే ఉద్దేశం, తల్లిదండ్రులు చచ్చిపోతారు అని భయపడేమా? అందరికి దొరుకుతాం కదా అనేసి. దొరకాలి, రెడ్ హ్యాండెడ్ పెళ్ళి నాకు ఏం చేస్తారు? ఇప్పుడు దొరికితే, అప్పుడు మీరిద్దరు కలుసుకుంటుండగా రూమ్ లో దొరికితే బయట ఇష్టం లేదు కదా సార్, మాకు ఇష్టం లేనప్పుడు అది ముందే ఏడవచ్చు కదా, అది ముందే చెప్పొచ్చు కదా ఇంట్లో వాళ్ళకి. ఆల్రెడీ చెప్పాం. సరే అమ్మా, ఇప్పుడు ఫస్ట్ నైట్ రోజు బయట అంతమంది జనాలు ఉంటారు, నువ్వు మీరిద్దరు అంతలా ఎట్లా మెయింటైన్ చేశారు తల్లి? లోపల ఎంతసేపు ఉన్నాడు వచ్చి? ఎంతసేపు ఉంటదిలేండి, చెప్పమ్మా ఎంతసేపు ఉన్నాడు? డ్యూరేషన్ 1 అవరా, హాఫ్ అన్ అవరా ఏదో ఉంటది కానీ టైము, ప్లానింగ్ టైము. ఎందుకులేండి మేడం, సిగ్గుపడుతుంది. సిగ్గు జీవితాలు నాశనం అయిపోయినాక 1 అవరా? 1 అవర్ ఇంతవరకు ఎవరు నీకు డోర్ కొట్టలేదు? ఎట్లా ఉన్నావమ్మా నిన్నెవడ అడగలేదా? సరే, ఏంటమ్మా కిటికీలోంచి రావటం ఏంటి అసహ్యంగా? కిటికీలోంచి ఎలా వస్తుంది? డోరే తీసేయాల్సింది, అందరికి దొరకాలనుకున్నారుగా మీరు. సరే, తర్వాత ఏంటమ్మా, మరి మీ హస్బెండ్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు? లేదు మేడం. ఉందా అంటున్నాడు. ఫస్ట్ 6 months బాగానే ఉన్నారు. అసలు మీ హస్బెండ్ తో నీకు ఇప్పటిదాకా రానివ్వలేదు మేడం నేను. ఏమ్మా? లేదు, ఫస్ట్ 6 months పర్లేదు బాగానే ఉంది. కొంచెం ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా మీ ఇద్దరు? 6 months ఉంది, మళ్ళీ 6 months నుంచి పూర్తి దూరం పెట్టేసింది. ఏంటి ఇప్పుడు కృష్ణ ఏమైనా ఫీల్ అవుతాడని చెప్తున్నావా ఏంటి? మా హస్బెండ్తో ఏమీ లేదని అతను అంత ఓపెన్ గా చెప్తున్నాడు. లేనోడు లేదని 6 months నుంచి రిలేషన్ లేదని చెప్తున్నాడు కదమ్మా. ఫస్ట్ 6 months ఉందని ఎందుకు చెప్తాడు? హెల్త్ బాగాలేదని అప్పటి నుంచి దూరం పెట్టినా మేడం. నాకు అసలు ఇష్టం లేదు, తనంటేనే ఇష్టం లేదు. సరే, మరి మీ ఆయనకన్నా చెప్పేయొచ్చుగా, నాకు ఫలానా వాడంటే ఇష్టం, మేము పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ కుల మతాలు చూస్తున్నారు, అందుకే. మీ అమ్మా నాన్న అమ్మ చూసేది. మేఘన, ఇప్పుడు ఎంతకాలం ఇలా ప్రయాణం కొనసాగిద్దాం అనుకున్నారు? అంటే ఓకే, ఇతన్ని పెళ్లి చేసుకున్నారు, అతన్ని తల్లిదండ్రులు భయపడి ఇన్ని బక్రా చేసి పక్కన పెట్టారు, కృష్ణతో నీ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఎంతకాలం కంటిన్యూ చేద్దాం అనుకున్నారమ్మా మీరు? లేదు మేడం, లేదు సార్. అంటే ఎప్పటి వరకు? అంటే ఇలా అడ్డంగా దొరికేంత వరకు, లేదంటే జీవితాంతమా? లేదు సార్, ఒక 2-3 days మేము లేచిపోయేవాళ్ళం సార్. ఇంకెక్కడ లేచిపోవటం అయ్యా? లేచిపోయటం తప్ప అన్ని చేశారు కదా మీరు. ప్రెగ్నెన్సీ ఉంది సార్, ఇంకా నేనే చూసుకుందాం అంతా. ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ అమ్మాయి? 5 మేడం. 5 months? ఇంతవరకు ఎవరికి తెలియదు దానికి 5 months ప్రెగ్నెంట్ అని? పిల్లల్ని చూసుకోవడం రాదు నువ్వు చెప్తున్నావు. నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు ఏ రోజైనా తనకి? నేను కష్టపడి సంపాదించి తిండి పెడుతున్నా కదా, రాంగేమి ఎట్లా తన ప్రెగ్నెంట్ ఎలా చూసుకోవాలి తెలుసు ఈ టైం. ఎవరికి తెలుసు అయ్యా ప్రెగ్నెంట్ అని? మీరు సీక్రెట్ గా చేసే పని వాళ్ళకేం తెలుస్తుంది? కాదు కృష్ణ, నువ్వు అన్ని పార్సల్స్ పంపిస్తున్నప్పుడు ఆడు బయట పార్సల్స్ ఇస్తున్నాడు, నువ్వు ఇంట్లో పార్సల్స్ ఇస్తున్నావు. ఇంకేం అవసరం? అతను చూసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వే కదా మొత్తం అన్ని చూపెడుతున్నావు. దగ్గర అన్ని చెప్పేస్తారు, కొట్టేవాడు సార్ డైలీ తాగొచ్చి. ఏం జరిగిందని కొట్టేవాడు? అయ్యా ఫిజికల్ రిలేషన్ లేదు, ఆ అమ్మాయి భారీగా ఏ రోజు తినగలేదు. నువ్వు వాళ్ళ ఇంట్లోంచి కిటికీలోంచి చూస్తున్నాడు చెప్తున్నావు, అమ్మాయిని చెప్పని. తను చెప్పింది సార్ నాతో, మీతో చెప్పడానికి సిగ్గుపడుతుంది నేను చెప్తా సార్. దాని సిగ్గు అనరమ్మా, వాళ్ళు కొవ్వు అంటారు. దీన్ని మీ ఇద్దరు సిగ్గుపడే రకాలేనా బాబు? నాకు లేదు సార్, నేను ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడతా సార్. నాకు అదే తెలుస్తుంది. ఫ్రాంక్ గా మాట్లాడతావు, ఫ్రాంక్ గా చేస్తావు. నీ తెగింపు అంటారు, బరి తెగింపు అంటారు. ఏమమ్మా చెప్పు, ఎందుకు కొట్టేవాడు మీ ఆయన? నిజం చెప్పు, అబద్ధాలు ఆడద్దు, ఆడి పరువు తీయద్దు. తాగి కొట్టేవాడా? సార్ నిజంగా కొట్టేవాడు, కలవలేదని కొట్టేవాడు. కలవలేనిది కొట్టేవాడు, అది మరి తప్పే ఉంది అందులో? నువ్వు భార్య అతను లేనప్పుడు ఎలా కలిసి? అది మీ ఇంట్లో చెప్పుకోవాలి కదమ్మా నువ్వు. అది నీ స్వార్థం కదా, అది
అది కాదమ్మా, అది నీ స్వార్థం కదా. మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటం వల్ల వాళ్ళు చచ్చిపోతారేమో అనేటటువంటి భయంతో ఇతన్ని వచ్చి పెళ్లి చేసుకుని ఇతన్ని బక్రా చేసి నువ్వు శారీరకంగా కలగకపోతే నిన్ను కొడితే అతను లేబుల్ చేస్తాను. ఇష్టపడి చేసుకోలేదు సార్ నేను. ప్లస్ తాగొచ్చి కొట్టేవాడు అంటున్నావు, ప్లస్ నీకు గిఫ్ట్లు వస్తున్నాయి, పెళ్ళైనప్పటి నుంచి నీకు గిఫ్ట్లు వస్తున్నాయి. మరి మొగుడు అనేవాడు అడగడా ఎక్కడి నుంచి వస్తున్నా, నీకు ఉద్యోగం సద్యోగం లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి గిఫ్ట్లు అడగడా? వ్యాపారం చేస్తాను సార్, దాంట్లో ఇన్కమ్ వస్తుంది నాకు, నేనే కొనుక్కున్నాను. అవన్నీ నువ్వు కొనుక్కున్నావా? ఎలా కొనుక్కున్నావు? ఏం కృష్ణ, నువ్వు పంపించేవాడువా ఆ అమ్మాయి కొనుక్కునేదా? నేనే పంపించాను సార్. ఎందుకమ్మా ఈ మాటలన్నీ? ఎన్ని అక్కడే నీ అబద్ధాలు అర్థం అవుతున్నాయి ఒకటి ఒకటి. అతను వదిలించుకోవడానికి కొడతాడని చెప్తున్నావు ఎదురుగా. తప్పులు పాపాలు ఎలాగో చేశారు, నిజాలన్నా మాట్లాడండి. అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నప్పుడు ఓకే, అబ్బాయిలు అలా మాట్లాడతారంటే కనుక ఓకే, అది వేరే విషయం. మీలాంటి అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకురావద్దమ్మా. తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం మాకు ఇష్టం లేదనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి వరకు చేసుకున్నాను, తర్వాత శారీరకంగా బ్లాక్మెయిల్ చేశారు సార్, అందుకని పెళ్లి చేశారు. ఇప్పుడేమమ్మా, ఇప్పుడు ఏ మెయిల్ అంటారమ్మా? అది బ్లాక్ మెయిల్, ఇది వైట్ మెయిలా? ఇప్పుడు ఈ విషయం మీ పేరెంట్స్ చెప్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకోరా? పర్వాలేదా? 5వ నెల ప్రెగ్నెంట్. ఇంకా దరిద్రం. మేడం అన్ని వదిలేండి మేడం, నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఏ మేడం. ఉండవే, ఏ ఉండరా నువ్వు. నువ్వు ఆగరా అయ్యా. అబ్బాయి జీవితం నాశనం చేసి ఏదో మళ్ళీ మీకు సొసైటీ కోసం మీరు చేసే పనులు. రవి ఆడిని ఆగమంటున్నావు, ఆడు అప్పుడే ఆగలేదు, ఆడు ఆగలేడు. ఆడు జీవితంలో తెలియనటువంటి పదం ఆగటం, ఆగడు. కాదయ్యా, ఇప్పుడు మీ ఆవిడకి 5వ నెల అని తెలుస్తుంది, మరి అయినా నీకు ఓకేనా? నాకు తెలియదు కదా, తెలియక ఇప్పుడు జస్ట్ నాకు వద్దు మరి. ఇప్పుడు బతికిచ్చావు బాబు. సరే మేడం, నాకు ఇచ్చాను మేడం, వద్దంటున్నారు కాబట్టి. మేము ఇచ్చేది ఏందయ్యా బాబు? ఆ కుర్చీ ఉంది, లేపుకుని వెళ్ళు. ఏంది మేము ఇచ్చేది? అంటే మీ ముందే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. చేస్తామయ్యా నీలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి మేము ఎక్కడ పెళ్లిళ్ళు చెయ్యం. అతనికి ఉండే హక్కులు తనకుంటాయిగా. మీ స్వార్థాల కోసం మీరు చేసే పనులకి నేనేం చేసినా పర్లేదు మేడం. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయడానికి నీకు హక్కు ఉంది? వెనక కిటికీలు దూకడం తప్ప పిచ్చేషాలు. మీరు ఎవరి జీవితాలు నాశనం చేస్తారు ఇక్కడ? ఇంక పైగా కొడతాడని చెప్తున్నావా? లేదు మేడం, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకైతే పెళ్లి మీ ఏడుపు మీరు ఏడవాలమ్మా. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మీ స్వార్థం కోసం పెళ్లిళ్ళు ఎట్లా చేసుకుంటారు? వద్దు మేడం. ఈ సంవత్సరం నుండి ఏం చేస్తున్నావమ్మా? అదేదో ముందే చెప్పొచ్చు కదా. ఇన్నేళ్ళు ఆయన జీవితం నాశనం చేసావుగా. ఏది ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా కాదమ్మా. ఒకటి మీ పేరెంట్స్ కి చెప్పావా వీళ్ళతో, ఈ అబ్బాయితో ఇంకా నేను కాంటాక్ట్ లో ఉన్నాను కృష్ణతో అని చెప్పి? మీ పేరెంట్స్ కి తెలుసు? ప్రేమించానని తెలుసు సార్. అది తెలుసులే అమ్మా, అది కాదు. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్ కాంటాక్ట్ లో కృష్ణతోనే ఉన్నాను, అతని వల్లే నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలుసా? మీ ఇంట్లో నువ్వు ప్రెగ్నెంట్ అని తెలుసా? తెలుసు. ఏది 5th month ప్రెగ్నెంట్ అని కూడా చెప్పలేదా మీ ఇంట్లో? మంత్కి తెలియకుండా ఎట్లా ఉంటది? ఏం బాబు, ఆవిడ వామిటింగ్స్ గానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్ గానీ నీకేం తెలియలేదా? అసలు పట్టించుకోడు మేడం. ఏ ఏం పట్టించుకుంటారు? ఆగు. అరే నైట్ వచ్చినాకన్నా తెలుస్తుంది కదా. పెద్దగా డ్యూటీ ఏందిరా బాబా? పెళ్ళం 5వ నెల ప్రెగ్నెంటో కూడా తెలీదా నీకు? పెళ్ళం 5వ నెల ప్రెగ్నెంట్ అనేది కూడా తెలియని వాడివి నువ్వు ఏ విధంగా అమ్మాయిని చూసుకున్నావు అనేది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. అందుకే సార్ నేను చూసుకుంటా అంటున్నా. నువ్వు ఎలాగ చూసుకుంటావులేరా బాబు? నువ్వే చూసుకోవాలి. ఎలాగ చూసుకోవడానికి ఫిక్స్ అయ్యారు కదా. ఎందుకు పెళ్లి చేశాడు మేడం మాకు? మేడం మేము ప్రేమించుకున్నాం మేడం, తప్పే ఉంది అందులో. మేము ప్రేమ వాల్యుబుల్ అమ్మా. అయ్యో లేదు మేడం, మేము ప్రేమించుకున్నాం. అమ్మా, ప్రేమించుకున్నారు. అవునమ్మా, అప్పుడు మీ ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోపోయారా? పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నావు. అలా అమ్మ నన్ను చనిపోతారంటే ఆగాం. ఇప్పుడు మాత్రం చావరా ఏంట్రా బాబు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయినా పర్లే, అంతేనా? తన కలిపి నా బిడ్డ ఉన్నాడు, తన కోసం తెగించేసాను. వాళ్ళు ఎవరేమైపోయినా పర్లేదు, నాకు తను కావాలి. ఏమ్మా నువ్వు కూడా అదే మాట కదా? ఏది లేపుకుని వెళ్ళిపోదాం అని అంటున్నాడు, అదే మాట నీది కూడా? అందరిలోనే మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాం సార్. అందరిలోనా? ఎలా? ఏమైనా ప్లాన్ ఉందా మీ దానికి? పేరెంట్స్ వస్తారా దానికి అక్షింతలు వేయటానికి, లేదంటే మమ్మల్ని రమ్మంటావా? మాకు ఎవరు అక్కలేదు సార్, మా ఇద్దరు మీరు చేస్తారని వచ్చాం సార్. మేము చేస్తాం. మీ పెళ్ళ అయితే ఫోన్ చేసి మీ పేరెంట్స్ కూడా పిలుద్దాం. అందరు పెద్దలు. గర్భవతిగా ఉన్నటువంటి ఆ కూతురు డబుల్ వ్యామీ అంటారు దీన్నే, అంటే పెళ్లి ప్లస్ ప్రెగ్నెంట్ రెండు. ప్రేమించుకున్నాం కదా సార్, అందుకనే మేము కలిసాం. అమ్మా, ప్రేమించుకునేటటువంటి వాళ్ళు మేము ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకున్నాం సార్. మా ప్రేమ స్వేచ్ఛనే సార్ మాది. 4 గోడల మధ్య చేసుకున్నాం సార్, మేము బయట తెలియదు కదా. నీకేమైనా మెంటల్ ప్రాబ్లం ఉందమ్మా? నీకు లైసెన్స్ ఇచ్చి 4 గోడల నుంచి బయట ప్రపంచంలో పెద్ద షామియానా వేసి పెళ్లి చేయాలా ఏంటి? శామే వద్దు సార్ మేడం, నన్ను చేయండి మేడం, నన్ను ఇచ్చి పెళ్లి చేయండి మేడం. అది కాదు, మాకు నిజంగా ఈ రోజు మీరిద్దరు ఎందుకు వచ్చారో అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ పెళ్లిళ్ళు చేసేటటువంటి సంస్థ అనుకున్నారా? ఇక్కడ ఏమైనా పెళ్లిపేటలు వేసి దండలు మార్చేటటువంటిదా? లేదంటే మీ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు ఏదో పిల్లలండి తెలియక చేసేసుకున్నారు కాబట్టి ఈ రోజు పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి అనేటటువంటి మేము వాళ్ళకి సర్దుబాటు చెప్తాము. సార్ అసలు క్షమించడం మేము ఏం తప్పు చేయలేదు సార్. తప్పున్నారా? చేసుకునే ఒకటయ్యాం సార్. ఏంటి 2 పెళ్లిలా? 2 పెళ్లిలా? రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఒక పెళ్లి ఫస్ట్ నాతోనే కదా సార్ అయ్యింది. మరి అలాంటప్పుడు ఇంకో పెళ్లి జరిగేటప్పుడు ఏం చేస్తున్నావు అయ్యా? అప్పుడు ఏం పీకుతున్నావు? వాదిస్తున్నావు ఇక్కడ ఓ వితండ వాదన. అలా అమ్మ నన్ను చనిపోతానన్నారు మేడం. మరి అలాగే కామ్మ మూసుకొని వెళ్ళిపోవాల్సింది నువ్వు. అయ్యా బాబాయ్ చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నావు అప్పటి నుంచి. లేదు మేడం, తను నాకు కావాలి. ఏ బాబు నువ్వు చెప్పు, ఇంకా నీకు ఆవిడ కావాలా లేదా? మాట్లాడేసి వాళ్ళ అమ్మను వాళ్ళని పిలిపియాలి కదా. వాళ్ళ అట్లా నాకు చేసిన ద్రోహానికి వాళ్ళ అమ్మ వాళ్ళ చావని నాకు అదే అట్లా కొంచెం మనసు అవుతుంది, అంతే కదా. అందుకే నాకు ఇచ్చి పెళ్లి చేసి
అరే నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో బాబు ఎవరిని పడితే వాళ్ళు నువ్వు ఇచ్చి చేసే అని చెప్పి మీరు ఆల్రెడీ చేసేసుకున్నారు కదా మళ్ళీ. ఓ పక్కన మా పెళ్లి అయిపోయింది అంటారు, అయిపోయాయి, ఆవిడ 5 నెలల ప్రెగ్నెంట్, ఇంకేంటి? అందరి ముందు గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం. మీరు 10 years పాటు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా ఉండి మీకింతున్న స్పీడ్ లో మీరిద్దరు భార్యాభర్తలుగా కలవలేదు, వాళ్ళు ఫస్ట్ నైట్ రోజే ఫస్ట్ టైం కలిసారంటే మేము నమ్మాలి. అది ఫ్రాంక్ గా నిజం మేడం. అబ్బాబాబాబా ఎంత అన్యోన్యమైన. నేను అన్ని నిజాలు చెప్పాను సార్, మీరు అబద్ధం అనుకుంటే నేను ఏం చేయలేను. అప్పటి వరకు మాత్రం మేము కలవలేదు, మేము కావాలని కలిసిన ఈడితో కాకుండా ఫస్ట్ నాతోనే కలవాలి. అరే మా ఇదే ప్రాసెస్ నీకు జరిగితే ఏం చేసేవాడివి? నాకు పిల్లని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు మేడం. పిల్లాన్ని బాగా చూసుకోవడం తెలుసట. కనీసం టైం ఫుడ్ పెడతాం, కనీసం ఎలా ఉందని అడుగుతాడేమో అడగను మేడం. ఏం చేస్తున్నావు కనీసం ఫోన్ కూడా చేయడం మేడం. ఏం చేస్తాడు నువ్వు బిజీగా ఉంటే అక్కడ? కనీసం ఫోన్ చేయాలి మేడం. ఏం చేస్తున్నావు అని ఫోన్ చేయాలి. నువ్వు మా అమ్మ చేసింది, మా నాన్న చేసింది, మా తమ్ముడు చేశాడు, నా చుట్టాలు చేశాడు, వెయిటింగ్. నేను బండి మీద డ్రైవ్ చేశాను, ఇంక ఎప్పుడు నాకు డ్యూటీ ఆపి ఫోన్ చేసుకుంటా కూర్చోవాలి నేను. మేడం పోనీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడైనా ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతా అంతటి మాట్లాడకుండా. రవి ఒక పని చేద్దాం, అతని దగ్గరికి కోచింగ్కి వెళ్ళు, కొంతకాలం కృష్ణ నేర్పిస్తాడు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని నేను నిజంగా నేర్పిస్తా. సార్ విన్నారు కదా సార్, ఏం చెప్తారు మీరు వీళ్ళకి? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.